గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము ఇక్కడ గుణింత పదాలు చదువుకున్నాం కాబట్టి ఆటల కట్టు నుంచి అంసున్నా వరకు మనం పదాలు చదువుకున్నాం కదా ముందు క్లాస్లో. మరి ఈ గుణింతాల చార్ట్ ఆధారంగా 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు చూద్దాం. ఫస్ట్ బిట్ గుణింతాల పట్టిక. గుణింతాల పట్టిక ఆధారంగా పదాలు రాయండి. గుణింతాలు మనం నేర్చుకున్నాం కదా ఇంతకుముందు. ఆ పట్టిక ఆధారంగా ఇక్కడ చూడండి, 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు. నెక్స్ట్ 4 అక్షరాల పదాలు. మరి మనం మొన్నటి వరకు గుణింత పదాలు నేర్చుకున్నాం కాబట్టి ఆ పట్టిక ఆధారంగా 2 అక్షరాల పదాలు: కాయ, తాళం, నావ, డాబా, తీగ, గుణం. చూడండి బేటా, కాయ, తాళం, నావ, డాబా, తీగ, గుణం. ఇవి 2 అక్షరాల పదాలు. 3 అక్షరాల పదాలు: కిటికీ, దీవెన, దురద, కూడలి, రోకలి, తెలుగు. చూడండి కదా, 3 అక్షరాల పదాలు: కిటికీ, దీవెన, దురద, కూడలి, రోకలి, తెలుగు. నెక్స్ట్ 4 అక్షరాల పదాలు: గలగల, గిరగిర, ఉతకడం, అలమర, వానాకాలం, అనుభూతి. చూడండి బేటా, గలగల, గిరగిర, ఉతకడం, అలమర, వానాకాలం, అనుభూతి. ఇవన్నీ ఏంటి బిడ్డ? మన గుణింత పట్టిక ఆధారంగా 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు. నెక్స్ట్ బిట్, సెకండ్ బిట్. కింది పదాలను చదవండి. ఒత్తు అక్షరం, కింద గీత, గీయండి. ఇక్కడ ఏంటి బిడ్డ? కింది పదాలను చదవండి, ఒత్తు అక్షరం కింద గీత గీయండి. చుక్కలు,
మొగ్గలు సజ్జలు పిట్టలు గడ్డపార విత్తనం అద్దం అన్నం కప్పలు దర్బనం బొమ్మలు ఉయ్యాల గుర్రం బెల్లం గవ్వలు నిశ్శబ్దం బస్సులు పల్లెం మల్లె మొగ్గలు ఇక్కడ ఏమిచ్చింది బిడ్డ కింది పదాలను చదవండి ఒత్తు అక్షరం కింద గీత గీయండి ఇక్కడ ఏం చేయాలి బిడ్డ ఒత్తు ఉన్న అక్షరం కింద గీత గీయాలి చుక్కలు దేనికి వస్తుంది కాకి కా ఒత్తు మొగ్గలు ఇక్కడ గాకి గా ఒత్తు కచ్చడం చాకి చా ఒత్తు సజ్జలు జాకి జా ఒత్తు పిట్టలు టాకి టా ఒత్తు గడ్డపార డాకిద డా ఒత్తు విత్తనం తాకి తా ఒత్తు అద్దం దాకి దా ఒత్తు అన్నం నాకి నా ఒత్తు కప్పలు పాకి పా ఒత్తు దర్బనం పాకిద పా ఒత్తు బొమ్మలు మాకి మా ఒత్తు ఉయ్యాల యాకి యా ఒత్తు గుర్రం రాకి రా ఒత్తు బెల్లం లాకి లా ఒత్తు గవ్వలు వాకి వా ఒత్తు నిశ్శబ్దం షేకి షే ఒత్తు బస్సులు సాకి సూకి సా ఒత్తు పల్లెం లేకి అలా ఒత్తు మల్లె మొగ్గలు ఇక్కడ లేకి లా ఒత్తు గాకి గా ఒత్తు ఇక్కడ ఏమున్నాయి బిడ్డ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏ అక్షరానికి అదే ఒత్తు ఉంది చుక్కలు కాకి కా ఒత్తు సేమ్ ఒత్తు మొగ్గలు ఇక్కడ గాకి గా ఒత్తు కచ్చడం చాకిద చా ఒత్తు సజ్జలు జాకిద జా ఒత్తు పిట్టలు తాకిద టా ఒత్తు గడ్డపార డాకిద డా ఒత్తు విత్తనం తాకిద తా ఒత్తు అద్దం దాకిద దా ఒత్తు అన్నం నాకి నా ఒత్తు కప్పలు పాకి పా ఒత్తు దర్బనం బాకి బా ఒత్తు బొమ్మలు మాకు మా ఒత్తు ఉయ్యాల యాకి యా ఒత్తు గుర్రం రాకి రా ఒత్తు బెల్లం లాకి లా ఒత్తు గవ్వలు వాకి వా ఒత్తు నిశ్శబ్దం షేకి షా ఒత్తు బస్సులు సూకి సా ఒత్తు పల్లెం లేకి అలా ఒత్తు మల్లె మొగ్గలు లేకి లా ఒత్తు గాకి గా ఒత్తు ఇవన్నీ కూడా ఏంటి బిడ్డ
ఒత్తున్న అక్షరం కింద గీత గీయాలి. ఒత్తున్న అక్షరం కింద ఏం చేయాలి బేట? గీత గీయాలి. నెక్స్ట్ బిట్ ఇక్కడ చూడండి బేట, పిక్చర్స్ ఇచ్చిండు, కింది చిత్రాలకు పేర్లు రాయండి. ఈ బిట్ ఏమి ఇచ్చిండు బేట? కింది చిత్రాలకు పేర్లు రాయండి. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చిండు, వీటి నేమ్ రాయాలి. ఫస్ట్ పిక్చర్ ఏముంది బిడ్డ? ఫస్ట్ పిక్చర్ ఎద్దు. ఎద్దు. సెకండ్ వన్ చూడండి, కొబ్బరికాయ. కొబ్బరికాయ. థర్డ్ వన్ చూడండి, బస్సు. బస్సు. నా ఫోర్త్ పిక్చర్ చూడండి బిడ్డ, ఏముంది? గుర్రం. ఫోర్త్ వన్ గుర్రం. ఇక్కడ ఏమొచ్చింది బిడ్డ? కింది చిత్రాలకు పేర్లు రాయండి. ఇక్కడ బొమ్మలు ఇచ్చిండు, వాటి పేరు రాయాలి. ఫస్ట్ వన్ ఎద్దు. ఎద్దు. సెకండ్ వన్ కొబ్బరికాయ. కొబ్బరికాయ. థర్డ్ వన్ బస్సు. బస్సు. ఫోర్త్ వన్ గుర్రం. గుర్రం. నెక్స్ట్ బిట్, బొమ్మల ఆధారంగా వాక్యాలు రాయండి. కింది బొమ్మల ఆధారంగా వాక్యాలు రాయండి. ఇక్కడ చూడండి బిడ్డ, ఇక్కడ రెండు బొమ్మలు ఇచ్చిండు, వీటి ఆధారంగా మనము వాక్యాలు అనేటివి రాయాలి. ఫస్ట్ బొమ్మలో ఏం చేస్తుంది బిడ్డ? అమ్మ పాపాయిని ఆడిస్తుంది. సెకండ్ దాంట్లో స్త్రీలు బతుకమ్మ ఆడుతున్నారు. చూడండి, ఫస్ట్ వన్ అమ్మ బిడ్డను ఆడిస్తున్నది. సెకండ్ వన్ స్త్రీలు బతుకమ్మను అర్చిస్తున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చింది బిడ్డ? కింది బొమ్మల ఆధారంగా వాక్యాలు రాయండి. కింద రెండు బొమ్మలు ఇచ్చిండు, దాని నుంచి వాక్యం రాయండి. ఫస్ట్ వన్ అమ్మ బిడ్డను ఆడిస్తున్నది. అమ్మ బిడ్డను ఆడిస్తున్నది. స్త్రీలు బతుకమ్మను అర్చిస్తున్నారు. స్త్రీలు బతుకమ్మను అర్చిస్తున్నారు. ఫస్ట్ వన్ బొమ్మల ఆధారంగా, బొమ్మల కింద వాటి పేరు రాయాలి. సెకండ్ వన్ బొమ్మ ఇచ్చిండు, ఆ బొమ్మకి వాక్యం అనేది రాయాలి. ఓకే బెట్ట, చూడండి, కింది చిత్రాలకు పేర్లు రాయండి. మరి బొమ్మ పేరేంటి? ఎద్దు. ఎద్దు. కొబ్బరికాయ. కొబ్బరికాయ. బస్సు. బస్సు. గుర్రం. గుర్రం. సెకండ్ వన్ కింది బొమ్మల ఆధారంగా వాక్యాలు రాయండి. అమ్మ బిడ్డను ఆడిస్తున్నది. అమ్మ బిడ్డను ఆడిస్తున్నది. స్త్రీలు బతుకమ్మను అర్చిస్తున్నారు. స్త్రీలు బతుకమ్మను అర్చిస్తున్నారు. ఇవి రెండు కూడా ఏంటి బిడ్డ? ఇది చూడండి ఎట్లా ఇచ్చిండు మనకి. ఫస్ట్ పిక్చర్ ఎద్దు, దీని కింద మీరు ఏం రాయాలి? ఎద్దు. సెకండ్ వన్ కొబ్బరికాయ. నెక్స్ట్ పిక్చర్ కొబ్బరికాయ రాయాలి. నెక్స్ట్ పిక్చర్ ఏమి ఇచ్చిండు? బస్సు. మీరు దీని కింద ఏం రాయాలి? బస్సు. నెక్స్ట్ పిక్చర్ గుర్రం ఇచ్చిండు, మీరు దీని కింద గుర్రం అని రాయాలి. ఎద్దు, కొబ్బరికాయ, బస్సు, గుర్రం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుంది బిడ్డ? అమ్మ బిడ్డను ఆడిస్తుంది. అమ్మ బిడ్డను ఆడిస్తుంది కాబట్టి అమ్మ బిడ్డను ఆడిస్తుంది, వాక్యం రాయాలి. ఇక్కడ స్త్రీలు బతుకమ్మను అర్చిస్తున్నారు. ఇక్కడ స్త్రీలు ఏం చేస్తున్నారు బిడ్డ? బతుకమ్మను అర్చిస్తున్నారు. ఇవి వాక్యాలు.
ఇవి మీరు టెక్స్ట్ బుక్లలో రాయాలి బేట, ఓకేనా? మిగతా బిట్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. టుడే హోంవర్క్ read same grammar bits. ఇక్కడ ఏంటి బేట హోంవర్క్? రీడ్ సేమ్ గ్రామర్ బిట్స్. ఏ గ్రామర్ బిట్స్? మనం ఇందాక చెప్పుకున్న 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాల పదాలు ప్లస్ ఒక్క అక్షరం కింద గీత గీయడం, నెక్స్ట్ బొమ్మను చూసి పదాలు రాయడం, ఇంకోటి బొమ్మల ఆధారంగా వాక్యాలు రాయడం. 4 బిట్స్ చదవండి బేట, ఓకే? థ్యాంక్ యూ. सभी को शुभोदय। 8वीं कक्षा का बच्चों का स्वागत है। दीवानों की हस्ती, चौथा लेसन दीवानों की हस्ती के बारे में जानकारी दी है। दीवानी बोले तो शहीद है, देश के लिए प्राण त्याग करने वालों को क्या कहते? दीवानों कहते, शहीद कहते। दीवानों की हस्ती, उसका अस्तित्व नहीं बोल के इन्हों बता रहे हैं। इसके अंदर ग्रामर है बेटा, ग्रामर के बारे में जानकारी देगी। इस पाठ में क्या है? इस कविता में आजादी के दीवानों का वर्णन है ना। आइए अब आजादी के दीवाने अमर शहीद भगत सिंह का एक पत्र पढ़े। पत्र पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए। एक पत्र दिए, पत्र कैसा लिखते बेटा? इधर डेट लिखना, तारीख लिखना और प्लेस, स्थान लिखना। इधर क्या, किसको बोले तो प्रिय मित्र, फ्रेंड को लिखे तो प्रिय मित्र, पूज्य पिताजी। और ओके, कैसा लिखना बेटा? डेट, दिनांक लिखना। डेट कौन सा है तो स्थान बोले तो प्लेस बेटा। हाँ, स्थान क्या है? निजामाबाद। इधर क्या है बेटा? दिनांक क्या है? आज 10/10/2020। ओके, क्या है? आज का तारीख डालना। स्थान, प्लेस बोले तो निजामाबाद, ऐसा लगाना, ऐसा खामा लगाना। इधर पुलिस स्टाफ। इधर क्या है? किसको लिख रहे? साथियों को। साथियों बोले तो फ्रेंड्स, साथियों को लिख रहे। क्या लिख रहे? हम पढ़ेंगे। स्वाभाविक है कि जीने की इच्छा मुझ में भी होनी चाहिए। मैं जीतना नहीं चाहता, लेकिन मैं एक शर्त पर जिंदा रह सकता हूँ कि मैं कैद होकर या पाबंद होकर जीना नहीं चाहता। कौन का है बेटा? भगत सिंह उनका साथियों को एक पत्र लिखा। पत्र बोले तो क्या है? लेटर। हिंदी में क्या कहते? पत्र। साथियों बोले तो फ्रेंड्स, उनके साथी, क्लासमेट्स हो सकते, फ्रेंड्स हो सकते। साथियों बोले तो कक्षा में हमारे साथ बैठते ना, क्लासमेट्स, उनको भी साथिया बोलते, मेरे साथी बोलते। कोलिग्स भी मेरे साथी काम करते बोल के बोलते ना, कोलिग्स को भी वैसा। क्या बोल रहे? जीने की इच्छा मुझ में होनी चाहिए। जीने की इच्छा है मगर मर जा रहे। क्यों बोले थे? देश के लिए प्राण त्याग करेगा इन्हों। मैं छिपाना नहीं चाहता, लेकिन मैं एक शर्त पर जिंदा रह सकता हूँ। मैं छिपाना नहीं चाहता बोले, मैं छिपाना, इसके बोना नहीं कहते इनको, लेकिन मैं एक शर्त पर जिंदा रह सकता हूँ कि मैं कैद होकर या पाबंद होकर जीना नहीं चाहता। कौन सा शर्त है? भगत सिंह जीना चाहता मगर जीने का इच्छा है, मगर कैसा जीना? पाबंद होकर नहीं। पाबंद बोले तो जेल में कैद होकर जीना नहीं चाहता कभी। मेरा नाम हिंदुस्तानी क्रांति का प्रतीक बन चुका है और क्रांतिकारी दल के आदर्श और कुर्बानियों ने मुझे बहुत ऊंचा उठा लिया। क्रांतिकारी बोलते इनको, भगत सिंह को क्या बोलते? क्रांतिकारी बोलते। किसको? भगत सिंह कौन है बेटा? क्रांतिकार कहते, देश के लिए प्राण त्याग किए ना, भगत सिंह। क्रांतिकारी दल के आदर्शों और कुर्बानियों ने मुझे बहुत ऊंचा उठा लिया है, इतना ऊंचा कि जीवित रहने की स्थिति में इससे ऊंचा मैं हरगिज नहीं हो सकता। आज मेरी कमजोरियां जनता के सामने नहीं है। अगर मैं फांसी से बच गया तो वे जाहिर हो जाएंगे और क्रांति का प्रतीक चिन्ह मदिमट पड़ जाएगा या संभवतः मिट ही जाए। क्या बोल रहे इन्हों? कमजोरियां जनता के सामने नहीं है। मेरा कमजोरी
नहीं है। अगर मैं फांसी से बच गया तो, फांसी बोले तो उरी शिक्षा डालते ना लास्ट मंथ में, वो फांसी बोलते, उरी शिक्षा बोलते, जाहिर हो जाएगा। लेकिन दिलेर ना ढंग से हंसते हंसते मेरे फांसी चढ़ने की सूरत में हिंदुस्तानी माताएं अपने बच्चों की भगत सिंह बनने की अरूज किया करेगी। क्या बोल रहे नो, हिंदुस्तान माँ क्या कहते, फांसी चढ़ने की सूरत में हिंदुस्तानी माताएं क्या कहते, अपने बच्चों के भी भगत सिंह बनने का अरोज किया करेगी और देश की आजादी के लिए कुर्बानी देने वालों को तादाद इतनी बढ़ जाएगी कि क्रांति को रोकना साम्राज्यवादी समाज में शैतानी शक्तियों के बूते की बात नहीं रहेगी। थोड़ा थोड़ा माता है क्या कहते, उनको क्रांतिकारी बनना चाहते, थोड़ा थोड़ा नको मर जाते बोल के मृत्यु हो जाते जल्दी, थोड़ा जन बोलते, थोड़ा नागरिक क्या कहते, देश के लिए प्राण देने के भी तैयार रहता। हाँ, एक विचार भी मेरे मन में आता है कि देश और मानवता के लिए जो कुछ करने की हसरतें मेरे दिल में थी, उनका अजरावा बाग भी पूरा नहीं कर सका। एक मन में इनका एक विचार है कहते, एक क्या है वो, मानवता के लिए आज जो कुछ करने के अमरतें मेरे दिल में थी, उसका अजरावा बाग भी पूरा नहीं कर सका, थोड़ा भी पूरा नहीं कर सके। फांसी डाल दिए ना, इसलिए जल्दी छोटा उम्र में इन्हों मर गए, इसलिए इनका इच्छा पूरा नहीं किया। अगर स्वतंत्रता तक जिंदा रह सकता तब शायद इन्हें पूरा करने का अवसर मिलता। स्वतंत्र आने का बाद भी इन्हें जिंदा हुए तो इन्हों पूरी कर सकते, जब तक जिंदा नहीं हुआ ना, अच्छा इससे पहले ही इनका मृत्यु हो गया, इन्हें पूरा करने का अवसर मिलता और मैं अपनी हसरत पूरी कर सकता, ऐसा उनका मौका नहीं मिले। इसके सिवाय मन में कभी कोई लालच फांसी से बचने का नहीं आया। इसके सिवाय इनको ऐसा मन में है, मगर मन में कभी भी इनको लालच नहीं, लालच बोले तो इच्छा, लालच बोले तो क्या मिलेगा, इच्छा, डिजायर, इच्छा क्या है। सिवाय मेरे मन में कभी कोई लालच फांसी से बचने का नहीं आया, फांसी से बच जाना बोल के इनको नहीं है। मृत्यु बोले तो भी संतोष से स्वीकार करते, खुशी से स्वीकार करते फांसी को भी। मुझसे अधिक सौभाग्यशाली कौन होगा। आजकल मुझे स्वयं पर बहुत गर्व है। अब तो बड़ी बेताबी से अंतिम परीक्षा का इंतजार है। कामना है कि यहाँ और नजदीक हो जाए आपका साथी भगत सिंह। भगत सिंह के पत्र एवं पढ़ी गई कविता दीवानों की अस्थि के भाव में क्या समान आता है बेटा। अब पढ़े ना, पत्र पढ़े ना, इसमें दीवानों की अस्थि के भाव में क्या समान आता है। आप आजादी के लिए लड़ने वाला आदमी दीवान होते थे। आजादी के लिए लड़ने वालों को क्या कहते, दीवाने होते हैं। क्यों बोले तो यहाँ भावना दोनों कविताओं में समान है। दो कविता दिए ना, वो दो कविता में क्या दिए, आजादी के लिए लड़ने वाला आदमी दीवान होते हैं बोल के कवि ने कहा। भगत सिंह ने स्वयं को सबसे अधिक सौभाग्यशाली क्यों कहा। भगत सिंह सबसे अधिक सौभाग्यशाली क्यों कहा बेटा। भगत सिंह ने यहाँ मन में सोचा कि यदि फांसी से बचने का अवकाश मिले तो स्वतंत्र को पूरा हासिल करने में आवश्यकता मिलेगा। इन्होंने क्या सोचे भगत सिंह, यहाँ मन में सोचा कि फांसी से बचने का सौभाग्य मिल गए तो, सौभाग्य बोले तो अदृश्य मिले तो क्या करता, इनका पूरा इच्छा पूरा मैं हासिल करने का अवकाश मिलेगा। वैसा नहीं मिलेगा इनको, इनका मन में ये इच्छा है। इस तरह की सोच उसके मन में रहने के कारण वहां स्वयं को सबसे अधिक सौभाग्यशाली कहा। भगत सिंह हंसते हुए फांसी पर क्यों चढ़ना चाहते थे। हंसते हंसते फांसी से भी नहीं डरते, मृत्यु को भी हंसी से स्वीकार कर लिया, फांसी को भी हंसी से स्वीकार कर लिया। मन में थोड़ा भी डर नहीं है इसका, दिल में भी। भगत सिंह हंसते हुए फांसी पर चढ़ना चाहता था क्योंकि हिंदुस्तानी माताएं अपने बच्चों को भगत सिंह बनने की आरज़ू किया करेगी और देश की आजादी के लिए कुर्बानी देने वालों को तादाद इतनी बढ़ जाएगी कि
क्रांति को रोकना सामान्यवाद का तमाम शैतानी शक्तियों को भूत का बात नहीं रहेगा। क्या बोले इन्हों धरे तो क्या करते, माताया हिंदुस्तानी माताया क्या करते, अपने बच्चों को भगत सिंह की आराजू किया करेंगे तो देश की आजादी के लिए कुर्बानी देने वालों का और बढ़ जाता है, इतनी बढ़ जाते हैं। अब कितना नाम ले रहे, महात्मा गांधी का, चाचा नेहरू का, सुभाष चंद्र बोस, बाल गंगाधर, सभी है ना देश के लिए प्राण त्याग किया, उसका नाम अभी तक बढ़ गई। लेटर है बेटा, लेटर भगत सिंह लिखे, इससे प्रश्न पूछे, एक पैराग्राफ है। नेक्स्ट क्या है लिखिए बेटा, इसमें 1 to 4 क्वेश्चन आंसर दिए, और सेकंड बिट भी 1 to क्वेश्चन आंसर राइट बेटा। शब्द भंडार देखो, शब्द भंडार में क्या है, इस कविता में हंसना रोना कही सुनी, सुख दुख लिए दिए, अपना पराया, आजकल आदि विपरीतार्थक शब्द का बड़ा सुंदर प्रयोग हुआ है। 2 विपरीतार्थक शब्दों का एक ही वाक्य में प्रयोग कीजिए। दूसरों पर हंसने वालों को एक दिन अवश्य रोना पड़ता है। कैसा लिखना बेटा, इसका विपरीतार्थक क्या है, इसका मतलब हंसना रोना बोले तो क्या है बेटा, विपरीतार्थक, विपरीतार्थक या विलोम शब्द कहते हैं। देखो बेटा इधर क्या दिए एग्जाम्पल शब्द भंडार में, हंसना रोना शब्द भंडार, हंसना रोना दिए, एक ऐसा लिखना हंसना रोना, ये क्या है, विलोम शब्द है, उल्टे शब्द, एक अर्थ का विपरीत अर्थ बताते, अपोजिट विपरीत बताते, उसे विलोम शब्द कहते हैं। हंसना रोना, हंसना बोले तो लाफिंग, रोना क्राइंग, ऐसा लिखना, हंसना रोना, ये क्या है, ये विलोम शब्द है। इसको दूसरों पर हंसने वाले, दूसरों पर हंसने वालों को एक दिन अवश्य रोना पड़ता है, एक दिन अवश्य रोना पड़ता है, रोना पड़ता है। क्या है बेटा इसमें, हंसना रोना विलोम शब्द है ना, दूसरों पर हंसने वालों को, इधर इसमें हंसने वालों को एक दिन अवश्य रोना पड़ता है, ऐसा लिखना बेटा। नेक्स्ट वन सुख दुख, सुख दुख लिखे, सुख दुख कैसा लिखे, सुख बोले तो सुख दुख विपरीत, सुख बोले तो हैप्पीनेस, दुख बोले तो सैडनेस, सुख दुख विलोम शब्द। कैसा करना है, सुख के बाद दुख आता, सुख के बाद दुख अवश्य आता है, दुख अवश्य आता है। सुख दुख बोले तो सुख के बाद दुख अवश्य आता है। कैसा आता, 15 दिन अमावस्या रहता, 15 दिन पौर्णमी रहता, अमावस्या को कैसा रहता, पूरा अंधेरा रहता, चंद्रमा पौर्णमी आने का बाद क्या होता, अंधेरा चले जाता, पूरा रोशनी आ जाता, प्रकाश। ऐसा हमारा जीवन में भी सुख दुख का मिलन रहता, सुख के बाद दुख आता, नहीं तो दुख पहले आए तो सुख भी आ जाता, पहले दुख आना बाद में सुख आए तो अच्छा रहता है ना। सुख के बाद दुख अवश्य आता है, ये भी ऐसा लिखना बेटा। अपना पराया, और एक देखो अपना पराया, अपना पराया, हमें हमारे देश को अपना समझना, अपना समझना, पराये नहीं, पराया नहीं। ओके, देखो बेटा अपना पराया, अपना बोले तो अपना, पराया बोले तो दूसरों का, हमें हमारे देश को अपना समझना है, पराया नहीं। ओके बेटा, समझ में आए। नेक्स्ट बिट, सेकंड बिट बेटा,
संतुष्टि के लिए कवि ने चेककर, जी भरकर और खुलकर शब्दों का प्रयोग किया है। इसी भाव के कुछ अन्य शब्द सोचकर लिखिए। चेककर, जी भरकर और खुलकर शब्दों का प्रयोग किया है ये पाठ में, एक कविता में। इस भाव के कुछ अन्य शब्द सोचकर लिखिए। क्या है? पढ़कर, सुनकर, लिखकर, चलकर, बैठकर, हंसकर, गाकर, ये पूरा आते ना बेटा। सेकंड वीक में क्या है उसका एग्जाम दिए, कौन सा भी लिख सकते। पढ़कर, सुनकर, लिखकर, बैठकर, सुनकर, लिखकर, बैठकर, ऐसा शब्द लिखना। हंसकर, हंसकर आदि शब्द। क्या है बेटा इस बिट में लेखक क्या इसका पाठ में क्या दिया बेटा? चेककर, जी भरकर, खुलकर, ऐसा शब्दों प्रयोग क्या है? पढ़कर लिख सकते, सुनकर, बैठकर, हंसकर आदि, और लिखकर, गाकर, नहाकर, कौन सा भी लिख सकते। ये पूरा इसका अंदर आ जाता बेटा। नेक्स्ट भाषा की बात। भाषा की बात में देखो, मुहावरों के प्रयोग से भाषा आकर्षित बनता है। मुहावरों का प्रयोग के तो क्या होता है? भाषा बहुत आकर्षित होता है। मुहावरे वाक्य के अंग होकर प्रयुक्त होता है। मुहावरे एक वाक्य में कैसा है? हवा में उड़ना। वाक्य में प्रस्तुत होकर प्रयुक्त होते हैं। अंग होकर, अंग बोले तो एक पार्ट हो जाता मुहावरे, वाक्य में एक पार्ट हो जाता। अंग होकर प्रयुक्त होते हैं। इनका अक्षरशः अर्थ नहीं बल्कि लाक्षणिक अर्थ लिया जाता है। इसका मुहावरे का अर्थ नहीं। उदाहरण के लिए इस कविता में मुहावरों का प्रयोग इस पंक्ति में हुआ है। मुहावरों का पंक्ति, और मुहावरे में क्या बोलते हैं हम? हवा में उड़ना। हवा में उड़ना बोले तो मुहावरे का वर्ड, उसका अर्थ क्या है? हवा में उड़ना बोले तो हम क्या कहते हैं हिंदी में? कैसा कहते हैं? मुहावरे में हवा में उड़ना कहते। इसका अर्थ क्या है? इसका तात्पर्य बोले तो बहुत खुश होना। बहुत खुश हुए तो ऐसा जंप करते ना हम, ऐसा हवा में उड़ना। श्री गणेश करना, मुहावरे बोल। श्री गणेश करना बोले तो क्या है बेटा? हम कौन सा भी पूजा करते समय क्या करते? गणेश का पूजा करते हम। पहले विघ्नेश का पूजा करते, करने के बाद दूसरा देवताओं का पूजा करते। बोले तो क्या है वो शुरू बोलते ना, पहले आरंभ गणेश का पूजा करते। इसलिए कैसा कंपेयर किया, देखो कैसा तुलना किया। श्री गणेश करना बोले तो हम क्या सोचते? अरे मीनिंग क्या है बोलते? क्या है इसका अर्थ? श्री गणेश करना बोले तो आरंभ करना, शुरू करना, ऐसा। हम बहुत दुख हो गया बोलते, इसमें क्या बोलते मुहावरे में? आग बबूल होना। आग बबूल होना बोले तो बहुत दुखित होना, ऐसा। फूट फूट कर रोना, बहुत रोना, ऐसा मुहावरे डिफरेंट रहता। पाठ में क्या दिया अब देखेंगे। मस्ती का आलम साथ चला, हम धूल उड़ाते जहाँ चले। यहाँ धूल उड़ाते चलना मुहावरे का अर्थ है। उत्सव के साथ आगे बढ़ना, इसका अर्थ क्या है? मुहावरे का वर्ड क्या है? मुहावरे। मुहावरे क्या है? धूल उड़ाते चलना। धूल उड़ाते चलना, धूल उड़ाते चलना, ये मुहावरा है। बोले तो क्या है बेटा? इसका तात्पर्य क्या है? धूल उड़ाना, नाशा होना, चलना। अर्थ है उत्सव के साथ आगे बढ़ना। उत्सव के साथ आगे बढ़ना, उत्सव के साथ आगे बढ़ना, आगे बढ़ना। ओके, उत्सव के साथ आगे बढ़ना, ऐसा रहता मुहावरे। धूल उड़ना, नाशा होना, धूल उड़ना, नाशा होना, नाशा होना। और राम अमानुषता का
धूल उड़ाए, अमानुषता का धूल उड़ाए, धूल उड़ाए। कैसा मुहावरे बोले तो धूल उड़ाते चलना अंटे उच्चार के साथ आगे बढ़ना, धूल उड़ाना, नाशा होना, राम अमानुषता का धूल उड़ाए। और धूल चटाना, धूल को खाना, कौवा को खाना, धूल चटाना बोलते धूल को खाना और कौवा को खाना। कुछ जंगली लोग धूल छाटते हैं। इस मुहावरे बोल बेटा। और एक देखो ओरल एक्सप्लेन करते। ओके, राजू ने रमेश पर धूल छटाया। ओके बेटा, मुहावरे क्या है? धूल उड़ाते चलना, ऊंचाई के साथ आगे बढ़ना, धूल उड़ाना, नाशा होना, राम अमानुषता के धूल उड़ाए। इस मुहावरे का अर्थ है ये वाक्यों में प्रयोग करना। आज का समय समाप्त हो गया। अगले क्लास में मैं क्लियर आई विल एक्सप्लेन अगेन मुहावरे के बारे में। मुहावरे वर्ड्स आई विल राइट। ओके, होमवर्क आज का listen for grammar bits. Learn and practice. धन्यवाद। Here Seema, in the previous class unit 5 reading the treasure within part 2 I have completed half of the lesson. Just for that I am going to continue the same lesson now. Here what happened is interview between the HC and as well as BR. Before the two passages I am going to repeat once again. HC, well, take some students from my class, those who always stood first or second or today, doing very ordinary jobs. He used to say no, those who got the first in class and second in class, they are the toppers in the class. But what they are doing on, they are doing the ordinary jobs because we are, see here. I have come across this situation in so many different places where people tell me that their class toppers are doing very ordinarily today because some of having the talent, those are having from the small age onwards, they are very good in the education, and some of them up to 10 they will be bad, and after from the inter they will be used to be interested in the studies and they will be in a top position. What happened here? Saying this HC, he was not made up to the 10th, and after finishing that 10th he was a very intelligent student he became, and he became as a architecture. HC, in school, I think living our lives, they made us street smarts. I have learned more by doing what I did on my own than what academics would have taught me. And what he was saying this HC, in school, I have become a very street smarts, means some of the fellows will be there, no? In one colony, these, if we say the names of that children only, they can identify very properly because they will do mischievous things or they will do some of the other incidents. For that purpose, all the colony people, they know if we say the name of that child or any boy or girl, same like that only, in the colony they used to be think the street smarts. I have learned more by doing what I did on my own than that academics would have taught me. BR. That is because the personality and skills were there. You were able to find expression in a manner you were comfortable with, and you define every rule so that nobody could stop you from doing what you needed to do. And what the BR was saying that he is having the inner expressions and how to look after the paintings and drawings and to do. He is having the knowledge, but in the previous days, in the school days, he was not utilized. When the time came, he utilized that ideas and he fulfilled the job. And what this BR was saying this, you are having the personality, skills and expression, how to handle the manner and how to comfortable, and nobody can stop, because if we are having in our views only the knowledge is there, anyone can take from ours? No, because if money is there, gold is there, anyone can take from ours, but if the talent is
That was my interest of the day. What happened? He used to think. He was sitting in the classroom and the rain was falling outside, and he used to think immediately within the fraction of seconds. What? Now the rain was coming like this. It was flowing all the water, and if we build one of the dam, and how the water will fill in this dam, and how to stop this water to not to enter, not to waste that water. He used to imagine himself only when the rain was continuously going on coming. Like that, it was having interest, and he used to build a dam to block it. And to block it means what? To block that water. And I would be thinking about the flow of water within the dam and how much water, the capacity the dam is having to keep in that, and how much it was the interest of the day. Like that, he used to imagine himself only within fraction of seconds. If rain is coming, how to stop, how to build the dam, and how the water, how much water it will be used in this dam, and how to stop that rain in that dam only, the water. Like that, he used to think, and he do the best. When students lost a button while playing or fighting, they would come running to me, and I would cut a button for them from chalk using a blade. Discipline in the school was very important, and no student could offer to have a button missing. The student would get past dinner with a full neat uniform, and after that it did not matter. What happened? When students lost a button while playing or fighting, what he used to do? They would run very earlier to him, and he used to do, he cut off the button wherever he lost, and he used to, using with the help of a blade, he used to take that button. And what he was saying, discipline in the school was very important, and no student could offer to have a button missing, because if they are frightening, because if one button was gone, he used to cut another button. For that purpose, no one used to miss that button. The student would get past to dinner with a full neat uniform, and after that it did not matter. Daily they used to come with very neat uniform. We are coming to the present. How do you decide as to what kind of structure you want to have a clan? And he was asking the question here. And coming to the present situation, how you are deciding to have a structure to a client. If client will come, client is one of the, you will say in the client, the customer, and we want one of the design of the building, and what you used to be suppose, and what plan you are going to give to that client. He asked the question, who we are. Let's see. I look at the client's face, his flaws, the way he talks and pronounces, the way he eats, and I would know what his taste would be like. I can relate to people in a way that would be comfortable. I sketch very spontaneously on a paper on the spot. That paper I give to my people in the office. Spontaneously means what? Without planning only we used to draw the paintings, because what he was saying is, Hetzi, that if the client will come to the office, he used to see his face and how he was talking with the Hetzi, and how the dress he wear, and how he was using the way of talking about the building. Like that, by seeing that person only, he used to sketch himself inside only, and like that roughly he used to do the sketches, and he used to give in the office. Spontaneously means what? Without planning only, he used to, by seeing the client is right, he used to plan. Unfortunately, roughly he used to keep the plan, and he used to give in the office. BR, did you do it instinctively? Means without taking any time. Let's see. Instinctively means what? Natural. Let's see. Call it instant, call it arithmetic, whatever. Now it comes to me like mathematics. Putting design, construction, physiology and sociology together and making a sketch from all that is mathematics. Now we are going architecture means what, ma? Depending upon the field sizes only they will do, no? These are all considered as what he was saying, putting design,
construction, physiology, sociology, together sketch to have a mathematics, he was saying. Where we almost come to a full circle where Mr. Contractor has derived his own interpretation of mathematics, taking it from a subject he hated to a subject he now loves dealing with. Before that, let's see, he was very bad in the calculation, very bad in mathematics. But what happened after growing up? Whatever the subject he was hated, that only he was loved again, and he was doing his paintings, drawings very well, and he did the best to all the, and he became one of the biggest contractor in the world. This is about the treasure within part 2 about this HC. After finishing of this lesson, he given the meanings, page number 78. Stumbled on, got into, architecture by chance. Architecture, the art and study of designing buildings. Upbeat, offbeat, unusual. Calling, work of his choice. Cakewalk means something easy to achieve. Defeat, broke. Instinctively, naturally. Immunization, supply of bullets. Curriculum, the subjects that are included in a course of study. Contention, hungry disagreement between people. Spontaneously, without planning. Here he given the question answers. Why could not Hafiz join either the police or the army? Why he was not joining the police now? Because the police was his mother was not interested to join in the police, and in the army his aunt was she told the paper of that letter which was came from the army. What made Hafiz become an architect? How he became the architect? What was the thing? Because he went for the graduation and afterwards he went for the French study, and where the teacher was dead and his cousin husband, he thought how to draw the paintings by seeing that he was dead a perfect plan. Why did Hafiz teacher think that he could become an architect? Before, in which standard the teacher said, in 3rd standard only, teacher said that he will become as a architect. For what purpose she said? Because the sketches, whatever he used to draw, it was very perfect. Comment on the statement. Giftedness and learning disabilities go hand in hand. How do Hafiz experience support these statements? Giftedness is whatever we are having, the giftedness, the knowledge, the capability that will become everywhere where we are going. The knowledge anyone will take from us, no one will take from us. It was a giftedness. What according to Hafiz is mathematics? Do you agree with his view of mathematics? Give reasons. About the mathematics, what he said, the mathematics was putting design, constructions, physiology, sociology together made a perfect sketch of mathematics according to Hafiz. Now you see the vocabulary part and page number 80. Page number 80. Write a few words that can go with the word terrible and use them in your own sentences. One is done for you. Here he given first one, terrible experience. Terrible means what? Frightened. Terrible experience means what? What we are going to write? We had a terrible experience when we met with an accident, because it was very frightened, and this terrible experience, what the experience have did, that you should write in the sentence. What is the sentence here? We had a terrible experience when we met with an accident. Same like that only he given. Terrible
write the sentences we given here 5. Now B1 ma, look at the following words and write the possible word combinations. Ugly, he given first one as ugly. By seeing this word, we should write whatever the feelings are there. Ugly face, ugly dress. We can write anything, whatever we want, and ugly house. Like that. Which one we are going to be there, that we can write. Sweet. Sweet we can also write. Sweet milk, sweet corn, sweet perfume, sweet song, like that. Difficult. What it is a difficult situation, difficult problem, like that. Funny. Funny thing, funny fellow, funny music, like that. And horrible. Horrible means what? Sound. Horrible noise. Horrible crime. Horrible weather. By saying the weather also we can say. Ordinary. Ordinary means what? Ordinary meeting, ordinary time, ordinary life, like that we can write it. Now page number 81 ma. Be reading you see. Pick out similar words from the text or elsewhere that can be used as both a noun and a verb. Look them up in a dictionary and write their different meanings. Stop means what? The act of stopping. Stop, not continue. Plan means what? Arrangement. Make arrangement. Design means model. Here one of the grammar part he given, page number 82. In the interview, Hafiz, contractor, shares his past experiences and habits by saying